నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పచ్చి పులుసు రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో వండడానికి టైం లేనప్పుడు సింపుల్గా ఈ పచ్చి పులుసు చేసి పెట్టండి, చాలా కమ్మగా ఉంటుంది. ముద్దపప్పులోకి ఈ పచ్చి పులుసు కాంబినేషన్ అనేది అల్టిమేట్గా ఉంటుంది. ఈ పచ్చి పులుసు ఒక్కో ఊర్లో ఒక్కోలా చేస్తూ ఉంటారు. దీన్ని చింతపులుసు అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇక లేట్ చేయకుండా ఈ పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకున్నాను. ఇందులోకి మనం వాటర్ తీసుకొని ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక గ్రిల్ పెట్టుకొని దాని మీద ఒక 2 పచ్చిమిర్చి అలాగే ఒక 3 ఎండుమిర్చి పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చికి లైట్గా ఆయిల్ అప్లై చేసి ఈ పచ్చిమిర్చిని కాల్చుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి మనం సన్నని సెగ మీద లైట్గా కాల్చుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక మనం వీటిని పక్కకు తీసుకోవాలి. చూసారు కదా, మనకు కలర్ అనేది ఇట్లా వస్తుంది. ఎండుమిర్చి పచ్చిమిర్చి అనేది బాగా కాలాయి. ఇప్పుడు మనం వాటిని పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు, అలాగే మనం ముందుగానే కాల్చుకున్నాం కదండి పచ్చిమిర్చి, అవి తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి మెయిన్గా కొత్తిమీర అండి. కొత్తిమీర వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోండి. మనం ఇక్కడ కల్లుప్పు వాడడం వలన ఏ పులుసు అయినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోండి. అలాగే మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాని నుంచి చింతరసాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న చింతరసాన్ని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఆనియన్స్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మీకు రసానికి సరిపడా వాటర్ని తీసుకోవాలి. ఇవి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఇలా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, పులుసుకి తగ్గట్టు చూసి పోసుకోండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 కరివేపాకు వేసుకొని ఇవి కాస్త చిటపటమన్నాక మనం వీటిని ముందుగానే పక్కన కలిపి పెట్టుకున్న చింతపులుసులోకి వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పచ్చి పులుసు అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ముద్దపప్పు కాంబినేషన్లోకి అయితే అల్టిమేట్గా ఉంటుందండి. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.